కాకినాడలో TU-142M ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ప్రారంభించిన కాకినాడ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సూర్యారావుపేటలో ఎన్టీఆర్ బీచ్ వద్ద నూతనంగా సుమారు 9 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన TU-142M ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంను కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కూడా చైర్మన్ రాగిరెడ్డి, చంద్రకళ దీప్తి, కుమార, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు, యువతకు యుద్ధ విమానాల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం విషయాలపైన అవగాహన కల్పించేందుకు ఇటువంటి మ్యూజియంలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. విషయం అంశాలు ఏంటంటే, మనం కాకినాడలో నియర్ ద సీ కోస్ట్ ఇలాంటి ఒక గొప్ప విషయం జరిగిందని తెలియజేశారు. లాస్ట్ 3 yearsగా దీనికి ఎఫర్ట్ తీసుకుంటూ ఇక్కడ ఇలాంటి ఒక మంచి ఒక టూరిజం స్పాట్ లాగా కూడా తయారవుతుంది. మోర్ దెన్ టూరిజం స్పాట్, ఇది చాలా ఒక ఇన్ఫర్మేటివ్ స్పాట్ లాగా తయారవడం అనేది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఇప్పుడు పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్తో వస్తారు. ఫ్రీ టైమ్స్లో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో పిల్లలందరూ కూడా వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని చూస్తున్నప్పటికీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇంత పెద్ద ఒక ఎయిర్ క్రాఫ్ట్ చిన్నప్పటి నుంచి ఎవరు చూసి ఉండరు, ఇంత దగ్గర కూడా ఎవరు చూసి ఉండరు. సో ఫస్ట్ టైం అలాంటి ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఆహ్వానం అందరికీ కల్పిస్తుంది. సో ఎయిర్ క్రాఫ్ట్ లోపల వెళ్ళడం, బయట నుంచి అందరూ చూసి ఉంటారు, బట్ లోపలికి వెళ్ళి అలాంటి స్పేర్ పార్ట్స్ కానీ, కాక్పిట్స్ కానీ, బ్లాక్ బాక్స్ అంటే ఏంటి అని మనం చదివి ఉంటాము. బట్ ఇక్కడ మీరు లైవ్గా చూస్తున్నప్పటికీ పిల్లలందరికీ కూడా దీంతో ఇంకా మనం ఆహ్వానం కలిగించుకోవాలి, మనం ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చదవాలనే ఒక ఇన్స్పిరేషన్ బాగా ఉంటుంది పిల్లలకి. అండ్ మోర్ ఆర్ లెస్ పిల్లల ద్వారా పేరెంట్స్ అందరికీ కూడా మన పిల్లలందరినీ కూడా ఇంకా చదివించాలి. ఇలాంటి ఒక లైన్ ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఫీల్. ఎందుకు అంటే ఇవన్నీ రావడానికి ఎంపీగా ఈ TU-142 అట్లాగే చిన్నది ఉంది, అక్కడ చిన్న ఎయిర్ క్రాఫ్ట్ పెట్టారు. ఇవన్నీ కూడా డిఫెన్స్ మినిస్ట్రీతో ఫాలోఅప్ చేసి అందరితో కూడా చెప్పించి ఇక్కడికి తీసుకురావడానికి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ TU-142 అనేది చాలా ఫాస్టెస్ట్, అంటే 3 యుద్ధాలు చూసిన విమానం ఇది. దేశంలోనే అంటే అత్యంత పొడవైనది, అత్యంత బరువైనది, అత్యంత వేగవంతమైనది. ఇది దగ్గర 30 years సర్వీస్ ఇచ్చింది మనకి. దేశంలో ఇట్లాంటివి 3 ఉన్నాయి. అందులో మనకి కాకినాడకి ఒకటి రావటం అనేది నిజంగా మన కాకినాడ ప్రజలందరూ కూడా అదృష్టం. ఇది తీసుకురావడానికి చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది. చాలా లాంగ్ ప్రొసీజర్ అయింది. ఎందుకంటే అంత గమ్మని ఇచ్చే అవకాశం ఉండదు. సుమారు 5.5 కోట్ల రూపాయలతో ఇక్కడ దీన్ని ఇన్స్టాల్ చేయడానికి, ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడానికి మనకి కూడా నుంచి మనకి ఖర్చు పెట్టడం జరిగింది. ఎందుకంటే దీన్ని మరి ఈ ఎయిర్ క్రాఫ్ట్ని తీసుకురావడానికి చాలా ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి వచ్చింది. అప్పుడు మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా అంటే ఆ మినిస్ట్రీలతో మాట్లాడడానికి, ఇవి తీసుకురావడానికి ఒక ఆలోచన అంతా ఇచ్చింది దీదెన్ వీసీ గారు, అమరేంద్ర గారు, కన్నబాబు గారు. వీళ్ళిద్దరి సహకారంతోనే ఈ ప్రయత్నం నేను చేయగలిగాను. మినిస్ట్రీలో చేయడానికి ఎప్పుడు ఎక్కడ ఆగిపోయినా సరే, నేను కమాండెంట్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ ఒప్పుకోలేదు ఇవ్వటానికి ఇక్కడికి. కానీ మినిస్టర్ గారు ఫోన్ చేశాక సేమ్ అడ్మిరల్ రాజేష్ గారు లాంటి ఒక ఆయన మాత్రం లేదు మనకి ఇవ్వాలి, ఒక మేడం, ఒక ఉమెన్ పార్లమెంటేరియన్ వచ్చి ఇంత చెప్తున్నప్పుడు మనం అందరూ చేయాలని ఆయన పాజిటివ్గా మరి రికమెండ్ చేసి మనకి పంపించారు. ఇది మనకి వచ్చింది. ఇది కాకినాడలో ఇంత చక్కగా అవ్వటానికి అయితే రకరకాల కారణాల వల్ల ఇది ఆల్రెడీ వచ్చి మనకి 2.5-3 years అయినప్పటికీ కూడా ఇంకా దీనికి చేయాల్సిన ఏర్పాట్ల వల్ల ఇది కూడా ఈ రోజు అవుతుందంటే కన్నబాబు గారు, మన ఎమ్మెల్యే గారు కన్నబాబు గారు కారణం. ఇంత అందంగా ఇక్కడ అంటే for having taken this initiative to set up such a fine aircraft as a motivating symbol for all the young generation of our country. This aircraft is a phenomenon by itself. It has flown for
about 30 years, 29,000 hours, and it has covered the vast expanse of this Indian Ocean, safeguarding our security from threats from the ocean, and also over the mountains and along the deserts. It's a very, very special aircraft. Like the minister said, it is the fastest turboprop aircraft, and it has got a lot of history, which I am sure all of you would be very happy to note, and it is a great pleasure for me to be part of this event here. Thank you so much for including us. Thank you very much. All the way. 2009 నుంచి 14 వరకు చాలా డెవలప్మెంట్ చేసాం పర్యాటకంగా. ఆ రోజుల్లో కాకినాడకి బీచ్ లేదు, బీచ్ క్రియేట్ చేసి సీఎం గారు అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని, అప్పుడున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న చిరంజీవి గారిని, ఇతర పెద్దలందరినీ తీసుకొచ్చి ఆ బీచ్ ఓపెన్ చేసి బీచ్ ఫెస్టివల్ చేసి ఈ పార్క్స్ అన్ని డెవలప్ చేసి శిల్పారామం తీసుకొచ్చి శిల్పారామాన్ని మనం ఓపెన్ చేసి ఇంకా చాలా చిరంజీవి గారు అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులతో కొన్ని ప్రాజెక్ట్స్ని ఈ టూరిజం ప్రాజెక్ట్స్ అవి చేశాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా ఆయన రివ్యూ చేసినప్పుడు కాకినాడ ప్రాంతాన్ని మంచి డెస్టినేషన్గా, మెడికల్కి సంబంధించి కానీ టూరిజం డెస్టినేషన్గా కానీ చేయాలని మాకు ఒక సూచన చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజనరీ, ఆయనకు ఒక విజన్ ఉంటుంది. దానికి అనుగుణంగా మనం కూడా చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ అప్పుడు అమరేంద్ర గారు కూడా వీసీగా ఉన్నారు, వారితో మాట్లాడి వైజాగ్లో ఉంది, మనం కూడా ఒక ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియము, ఒక యుద్ధ విమానాలని, యుద్ధాల్లో వాడిన విమానాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దీన్ని ఒక మ్యూజియం లాగా తయారు చేయాలి. మన పిల్లలు, మన తర్వాత తరాలు ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, లేకపోతే మిలిటరీలో కానీ వెళ్ళాలంటే ఒక ఇంట్రెస్ట్ రావాలి అనే ఉద్దేశంతో దీన్ని ప్లాన్ చేశాం. ప్లాన్ చేసినప్పుడు ఈ క్రాఫ్ట్స్ తీసుకొచ్చి పెట్టడం, ఒక చిన్న థియేటరు, ఆ థియేటర్లో ఎప్పటికప్పుడు ఈ ఎలా అయితే నేవీలో పనిచేస్తారు, ఎట్లా మిలిటరీలో పనిచేస్తారు, మన దేశ రక్షణకి ఏ విధమైన చర్యలు తీసుకుంటూ ఉంటారని చిన్న చిన్న ఫిల్మ్స్ అక్కడ వేయాలని, ఇవన్నీ ఆ రోజు ప్లాన్. ఆ తర్వాత మన చైర్పర్సన్గా దీప్తి గారు వచ్చారు. ప్రాజెక్ట్ అంతా ముమ్మరంగా చేస్తున్నప్పుడు సిఆర్జెడ్కి సంబంధించిన సమస్యలు వచ్చినాయి. సిఆర్జెడ్ సమస్యలను పరిష్కరించడం కోసం సుబ్బారావు గారు వీసీగా ఉన్నప్పుడు చాలాసార్లు ఢిల్లీ నుంచి అంతా పర్యటించడం, అంతా మొత్తం ఫాలోఅప్ చేసుకోవడం, మన స్టేట్ గవర్నమెంట్లో రెవెన్యూలోను అక్కడున్న పర్యాటక శాఖ సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారితో అందరితోనూ రెగ్యులర్గా నేను మాట్లాడడం, ఫాలోఅప్ చేయడం చేశాం. ఢిల్లీలో అవసరమైనప్పుడు మేడం గారు, ఎంపీ గారు వంగ గీతా విశ్వనాథ్ గారు కూడా ఫాలోఅప్ చేసి ఈ రోజున ఒక బ్యూటిఫుల్ పార్క్ని ఇక్కడ తీసుకురాగలిగాం, ఒక మ్యూజియంని తీసుకురాగలిగాం. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మమ్మల్ని ప్రోత్సహించారు ఏదైనా చేస్తా ఉన్నప్పుడు. వాళ్ళ మూడే ఉన్నాయని దేశంలో చెప్తున్నారు ఇలాంటివి. ఒకటి విశాఖపట్నం, రెండోది కలకట, అండ్ 3 కాకినాడ. కాకినాడలో ఇంత అభివృద్ధి పర్యాటకంగా రావడానికి